టీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నుల పండుగగా 4వ రోజు చిన్న కొట్టాయి ఉత్సవం. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రదోష నంది సేవ. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయం. వీర జవాన్ మురళీ నాయక్ అశ్రు నివాళి. యుద్ధం కారణంగా విమానాలు దారి మళ్లింపుతో ఆలయంపై నుంచి వెళ్లిన 10 విమానాలు తిరుమలపై నుంచి విమానాలు వెళ్లడంపై భక్తులు ఆందోళన వ్యక్తం పరుస్తున్నారు. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం ఏపీఐఏసీలోని 3 ఎకరాలలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కోసం జిల్లా యంత్రాంగం ఏపీఐఏసీకి కేటాయించింది. దీని కింద రాష్ట్రంలోని 175 ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పథకం కింద ఎంఎస్ఎంఈ పార్కును ఈ రోజు ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకరరావు, నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగలక్ష్మి మాధవి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, జనసేన, టీడీపీ నాయకులు అందరూ పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో చదువుకున్న యువత, విద్యార్థికులు, వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళు, పరిశ్రమలు పెట్టాలనుకున్న వాళ్ళు, మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, ఇందాకే అది రాగానే మేడం గారు నా మీద ఒక మిసైల్ వేశారు. ఇప్పుడు మిసైల్స్ జరుగుతున్నాయి కదా భారతదేశానికి, పాకిస్తాన్కి, అలాగే ఆ చిన్న ఎంఎస్ఎంఈ మిసైల్ వేశారు ఆవిడ. ఏమిటంటే మాకు ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వలేదు, మేము అడుగుతున్నాము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఇచ్చారు అని. వెంటనే S-400 ఉంటది కదా, S-400 రూపంలో కొండపల్లి శ్రీనివాసరావు గారు అక్కడే వేసేశారు. అక్కడ ఏమిటి అని అంటే ప్రతి నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్క్ అండ్ ఫ్లాటెడ్ కాంప్లెక్స్ ఫ్యాక్టరీ కూడా ఇస్తున్నాము. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వీర జవాన్ మురళీ నాయక్ నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లితండ గ్రామానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన దేశం కోసం, జాతి కోసం పోరాడినటువంటి తీరుని గుర్తుకు తెచ్చుకుంటూ ఆయన పొందిన వీర మరణాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటుందన్న భావాన్ని వెలిబుచ్చుతూ ముందుగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని, ఆయనకి పూలమాలలు ఇవ్వాల్సిందిగా పెద్దలు. తిరుమలలో భద్రత కట్టుదిట్టం. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో రంగంలోకి ఆక్టోపస్ రద్దీ ప్రాంతాలైన శ్రీవారి ఆలయం, అఖిలాండం, బస్టాండ్, విశ్రాంతి భవనాలు, క్యూ లైన్లు, టోల్ గేట్ వద్ద బలగాలు గస్తీ. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ తిరుమలలో టీటీడీ శుక్రవారం హై అలర్ట్ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాలు, వాహనాలు, భక్తులు తిరిగే ప్రాంతాల్లో ఆక్టోపస్ బలగాలు, టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచించారు.
పాకిస్తాన్ దాడిలో విఫలమైన చైనా PL-15 లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని పంజాబ్లోని హుషియార్పూర్ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ਭਾਜੀ ਹਿਲਾਓ ਨਾ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਅਮਨੀਸ਼ਨ ਦਾ ਨਾ ਅਮਨੀਸ਼ਨ ਦਾ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਦੋ ਤਿੰਨ ਕੰਡੀਸ਼ਨਾਂ ਹੁੰਦੀਆਂ ਹਾਂਜੀ ਇਹਨੂੰ ਹਿਲਾਣਾ ਨਹੀਂ ਇਹਨੂੰ ਕੁਝ ਨਹੀਂ ਕਰਨਾ ਇਹਨੂੰ ਅੱਛਾ ਮੈਂ డ్రగ్స్ కు బానిసగా మారిన ఓ మహిళా డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న నమ్రతకు రాయదుర్గంలో లేడీ డాక్టర్ కు డ్రగ్స్ అందజేస్తూ ఉండగా పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులు. వాట్సాప్ లో ముంబైకి చెందిన వంశ్ దక్కర్లకు 5 లక్షల రూపాయల కొకైన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది డాక్టర్ నమ్రత. పట్టుబడ్డ వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్ డ్రగ్స్, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంత డ్రగ్ ఆర్డర్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనే ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 10,000 రూపీస్ క్యాష్, 53 గ్రామ్స్ కోకే, 2 సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరిని కూడా కేసు చేసి రిమాండ్ చేయడం ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తుంది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ లోని జనావాసాల మీద డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. ఈ దాడిలో పలువురు పౌరులకు గాయాలు. అలాగే హర్యానాలోని సిర్సాలో పాక్ క్షిపణి ధ్వంసం కావడంతో సిర్సా సబ్సీ మండీకి దారితీసే వీధి నుండి నేరుగా ఖాజా ఖేడా పొలాలలో క్షిపణి ముక్కలు కనుగొనబడ్డాయి. इधर पैप ज्यादा ना खिंच पानी पा उधर मार गड्डी ते जीजू का तो नहीं नुकसान होया है नहीं ये तो पता ही नहीं था अपने को कि भी इधर है। ये तो अब है गिरता तो दिखा है। ये तो मैंने तो उड़ी पड़ा मम्मी मैं भैया तो रात को सो रहे थे, इन्होंने खुद देखा है आसमान में ऊपर छत पे सो रहे थे। जिन्होंने छत पे सोया उन्होंने देखा ही है। ये नहीं पता मैं यही गिरा है। किसी को नहीं पता था। కృష్ణా జిల్లాలోని కంకిపాడులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తి ఓ చిన్నారి ప్రాణం కాపాడింది. బస్సు వెళ్తూ ఉండగా చిన్నారి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేసేశాడు. దీంతో చిన్నారికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మొత్తానికి డ్రైవర్ సమయస్ఫూర్తితో చిన్నారి క్షేమంగా బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు భారత రక్షణ నిధికి తాను 1 నెల జీతం ఇస్తున్నట్లు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తనతో పాటుగా శాసనమండలి వైస్ చైర్మన్, శాసనమండలి సభ్యులను కూడా భారత రక్షణ అనేది 1 నెల వేతనాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదుల నరమేధం తర్వాత భారత రక్షణ దళాలు చేపట్టిన అన్ని చర్యలను సమర్థిస్తూ ఏకీభవిస్తున్నామని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయి యుద్ధం జరిగేటట్లు కనబడుతోందని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్ పై ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం విషాదకరమన్నారు. దేశంలో పహల్గాం టూరిస్టుల మీద నరమేధం కొనసాగించిన టెర్రరిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం యొక్క రక్షణ దళాలు చేస్తున్నటువంటి చర్యలను ఏకీభవిస్తూ గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటంలో భారతదేశమేమో కేవలం ఉగ్ర స్థావరాల మీద దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత పౌరులనే ఎంచుకొని దాడులు చేయడం చాలా విచారకరం. అది యుద్ధనీతి కూడా వ్యతిరేకం.
దాదాపుగా పూర్తి స్థాయిలో యుద్ధానికి పోతున్నట్టుగా కనబడుతూ ఉన్నది. ఏది ఏమైనా సరే భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యను రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు ప్రతి పౌరుడి యొక్క బాధ్యతగా ప్రభుత్వానికి అండగా నిలుస్తూ ఎప్పుడూ కూడా ఉండేటువంటి ఈ టెర్రరిజాన్ని తుదిముట్టించడానికి భారత్ పైన పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని కూకడి వేళ్లతో తీసివేయాలంటే పీఓకేను విలీనం చేసుకోవడం తప్ప, అది మనదిలో భాగమే, అది దాన్ని విముక్తి కలిగించడం తప్ప మరో మార్గం కనబడడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకొని భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సంపూర్ణ స్థాయిలో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరీష్ రావు మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మల్లారెడ్డి, ఇక్కడి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ని నేను అభినందిస్తున్నాను. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం. భారతదేశం సైనికులను చూసి గర్వపడుతున్నాం. సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు, ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా. దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారు. పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది. సహనానికి, ఓపికకు హద్దు ఉంటుంది. చాలా సంవత్సరాలు ఓపికగా చూశాం. ఇప్పుడు భరించేది లేదు. దేశ ప్రజల భద్రతే ముఖ్యం. మతం పేరు అడిగితే టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలిచివేసింది. భారతదేశం మీద జరుగుతున్న దాడికి పరిష్కారం చూపిస్తూ ఉగ్రవాదులపై దాడి చేయటం సరైన చర్య అన్నారు హరీష్ రావు. భారత సైన్యానికి సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కవిత. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళులు అర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మాతృభూమి కోసం అమరుడైన మురళీ నాయక్ సేవలు దేశం మరువదు అని అన్నారు. దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు మన పెద్దలు. అంటే కన్న తల్లి మాతృభూమిని మించిన స్వర్గం లేదు అని దీని అర్థం. అటువంటి మాతృభూమి సేవకి తన ప్రాణాలని అర్పించారు మురళీ నాయక్ అనే సైనికుడు. మురళీ నాయక్ మన ఆంధ్ర రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా వాసి. అతి పిన్న వయసులో అంటే 24 సంవత్సరాల వయసులోనే అగ్నివీర్ పథకం మాధ్యమంగా డిఫెన్స్లోకి అడుగుపెట్టి సరిహద్దుల్లో మాతృభూమి రక్షణకి తన ప్రాణాలని అర్పించాడు. అటువంటి మురళీ నాయక్ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఈ కష్టాన్ని అధిగమించే ఆత్మస్థైర్యాన్ని అందించాలి అని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ మనం అందరం కూడా ఇవాళ సైనికుల వెంట నిలబడవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేస్తూ మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలి అనే భగవంతుడిని ప్రార్థిస్తూ జై హింద్.
గట్కేసర్ ములుగు జిల్లా లంకపల్లి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్ పేలుళ్లో ప్రాణాలు కోల్పోయిన గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తిక్కా సందీప్ మృతి పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబానికి అన్ని విధాలుగా మా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. మృతుడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగం 300 గజాల భూమి ఇస్తామని తెలిపారు. మృతి చెందిన సోదరుడికి హోంగార్డు ఇస్తామని తెలిపారు. దీన్ని ఎప్పటికైనా ఆపు చేయాలని ఖచ్చితంగా ఈ సంఘటన ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వృత్తి ధర్మంలో భాగంగా మరి పోలీస్ సోదరు వారి కుటుంబాలను వదిలి మొత్తం వారికి సంబంధించిన మిత్రులను వదిలి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని దాంతో ఎక్కడ పని చేయమంటే అక్కడ పనిచేస్తాం. ప్రత్యేకంగా ఇట్లాంటి బలగాల విషయంలో ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్న పోలీస్ సిబ్బంది వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే కార్యాచరణ తీసుకుంటాం. వారికి అండగా నిలబడతాం. మనోధైర్యం కోల్పోకుండా మరి మాకు ప్రభుత్వ పరంగా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని మరి మా పోలీసు యంత్రాంగానికి సంబంధించిన పోలీసు సోదరులకు కూడా గట్టిగా ఈరోజు మీరు పోరాటం చేస్తూ ప్రాణాలను కాపాడుతూ ముందుకెళ్తూ రాష్ట్రానికి వన్నె తెచ్చే విధంగా చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి ఎప్పుడు కూడా వారు చేసే ప్రతి ప్రయత్నానికి వెన్నుదండగా ఉంటామని మరొకసారి వారి కుటుంబ సభ్యులకు మేము ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రులు అందరం కూడా వచ్చి వారికి సంతాపం తెలియజేయడం జరిగింది. మరి చనిపోయిన సోదరు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవం 4వ రోజు కన్నుల పండుగగా సాగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి పొగడ చెట్టు వద్ద వట్టివేర్లు చలువ పందిళ్లలో కొలువు తీర్చి అనంతరం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రదోష నంది సేవ కన్నుల పండుగ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారి భక్తులు ప్రదోష నందిని మోసుకుంటూ శివనామ స్మరణతో ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోష మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నైవేదించి మంత్రపుష్ప నివేదన చేశారు.
బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.